నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పరలోకం ఎవ్వడు వెళ్ళలేడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనము 7:22, ప్రకటన 22:5-11-15. సృష్టికర్త అయిన దేవుడు ఈ పాపపు ప్రపంచంలో నుండి క్రీస్తు రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని ప్రత్యేకపరిచి, మనల్ని ఒక రాజ్యంగా చేశాడు. ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యం లేక పరలోక రాజ్యం. ఆ పరిశుద్ధ పట్టణమే క్రీస్తు రాజ్యంలో మనమే క్రీస్తుతో పాటు రాజ్యం వెళ్తాం. ఆ రాజ్యంలో దుఃఖం, వేదన, మరణం ఉండదు. అందరం కూడా క్రీస్తులాగా మహిమ శరీరంగా ఉంటాం. ఒక దొంగ బోధకుడు ఏమంటున్నాడంటే, చనిపోయిన మనం అందరం పరలోకానికి వెళ్తాం. ఇది సరియైన బోధ కాదు. పరలోకం ఎవడు వెళ్ళడు, ఎవడు పోలేడు కూడా. ఇప్పుడు బ్రతుకుచున్నాం, భూమి పైన బ్రతుకుచున్న ఈ భూమే నూతనమైన ఏదైనా మార్చబడుతుంది. ఆ నూతనమైన ఆ పరిశుద్ధ పట్టణమే క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యంలో మనమే పౌరులుగా ఉండి క్రీస్తుతో పాటు రాజ్యం వెళ్తాం. ఈ బోధ కాకుండా ఏ బోధ తెచ్చినా దగ్గరకు రానివ్వకండి.